ఆయిల్ పోసేసుకుందామండి. తర్వాత ఆనించు పచ్చిమిర్చి వేసేసుకుందాము. బాగా వేగిన తర్వాత కరివేపాకు, పెరుగు, అన్నీ కారం, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టుకుందామండి. బాగా ఇట్లా కలిపేస్తే తర్వాత టమాటా, అల్లం పేస్టు, జీడిపప్పు పేస్టు అన్నీ, తర్వాత చికెన్ వేసేస్తున్నానండి. గరం మసాలా, కొత్తిమీర, పుదీనాకు, బిర్యానీకి ఆయిల్ అండి, గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. కలబెట్టేసా కసూరి మేతి, టమోటా, బిర్యానీ ఆకు, చెక్క లవంగాయ పేస్ట్, మొత్తం గరం మసాలా, పసుపు, కారం వేసేసుకుందామండి. పసుపు వేసేసాను, కారం వేసుకుందాం. బాగా ఘాటుగా ఉంది, 2 స్పూన్లు వేస్తాను. గల్లుప్పు బాగా వేగుతుందండి, కలబెట్టేసాను. అల్లం పేస్టు, జీడిపప్పు పేస్టు మొత్తం అండి. పుదీనా వేసేసాను. బియ్యం వేసేసుకుందాం, ఎసురు తెరిలింది. గరం మసాలా గడ్డ వేసేసుకుందాం. బిర్యానీకి పుదీనాకు వేసేసాను. లాస్ట్ అండి, అయిపోయింది ఫైనల్. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం, కలర్ఫుల్గా కనిపించడానికి. రెడ్, ఎల్లో వేసానండి. గులాబ్ జామ్ అండి. షుగర్ వేసుకుందామండి. పాకం బాగా మరిగింది. చెక్క లవంగాయ వేసుకున్నాం. గులాబ్ జామ్ వేసాను. బాగా స్వీట్గా సరిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.